అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఒక ఎమోషన్. సో, మహానాడు వేదిక, ఆ తేదీలు అవనగానే ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తదనమాట. ఆ 2 రోజులు కార్యకర్తలు పండగలా జరుపుకుంటారు. సో, అటువంటి మహానాడు ఈ సంవత్సరం డిస్టర్బ్ అయింది. సో, దేశవ్యాప్తంగా పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని ఆ 2 రోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారు. నిజానికి నెల్లూరులో మహానాడు నిర్వహించాలని ముందుగానే కమిటీ నిర్ణయించింది. అక్కడ వేదిక సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ స్థలం సిద్ధం చేస్తున్నారు. ఆ హోటల్స్ అన్నీ కూడా బుక్ చేసేశారు. దాదాపుగా 10,000 వెహికల్స్ వస్తాయని, దానికి కావాల్సిన పార్కింగు ఏర్పాట్లు అన్నీ గుర్తించారు. 25,000కు పైగా ప్రతినిధులు వస్తారని, వాళ్ళకి సరిపడా బస ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెనూ సమన్వయ కమిటీ అన్ని కమిటీలు వేశారు. అంటే మహానాడుని ఘనంగా నిర్వహించడానికి. ఎందుకంటే నెల్లూరులో ఫస్ట్ టైం మహానాడు జరుగుతోంది. 2024 ఎన్నికల్లో నెల్లూరులో ఉన్న 10కి 10 సీట్లు కూడా టీడీపీ గెలుచుకుంది. కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యేలు కూడా కొంత స్పోర్టివ్‌గా, పాజిటివ్‌గా తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ బల నిరూపణకు సిద్ధమవుతున్నారనమాట. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 40,000, 50,000 మందిని తరలించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ తరుణంలో ఈ దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు మొదలవ్వడం, సో కాన్వాయ్‌లు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవడం, దానిలో భాగంగా మహానాడు జరిగితే 8,000 నుంచి 10,000 భారీ వాహనాలు వెళ్తాయి. అందులో బస్సులే ఒక 2,000 నుంచి 3,000 ఉంటాయి. కార్లు ఉంటాయి, వ్యాన్లు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంధన ఖర్చు అవుద్ది కాబట్టి సుమారుగా భారీగానే ఉంటుంది ఆ ఖర్చు. ఊహించలేం, లెక్కల్లో చెప్పలేం కూడా. సో అందుకని అంటే 2,00,000 మంది ఒక వేదిక దగ్గరకు ఒకే దగ్గరికి ప్రయాణించాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ చివర ఉత్తరాంధ్ర నుంచి ఈ చివర రాయలసీమ ప్రాంతం నుంచి దాదాపుగా 1,00,000 నుంచి 2,00,000 మంది ఒకే చోటకు చేరుకోవాలంటే దానికి ప్రయాణానికి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ఇంధనం అవుద్ది. సో అందుకే అదంతా ఆదా చేయాలంటే ఇది వర్చువల్గా నిర్వహించక తప్పదు, ఆన్లైన్లో నిర్వహించక తప్పదు అని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యి ఈ సంవత్సరం మహానాడుని అలా కానిచ్చేస్తున్నారు. సో ఒక రకంగా నిరాశ, క్యాడర్లో ఒక నిరాశ, ఒక నైరాశ్యం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మహానాడు పీక్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. 2020, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు మహానాడు నిర్వహించాల. 2020, 2021లో ఆన్లైన్లో కోవిడ్ కారణంగా ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహించారు. 2022లో ఒంగోలులో జరిగిన మహానాడు అప్పటి వైసీపీ ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎన్ని రకాలుగా దాన్ని జనం రాకుండా చేయాలని చూసినప్పటికీ ఒక ప్రభంజనంలా మారింది. తెలుగుదేశం పార్టీ 2019లో టీడీపీ ఓటమి నుంచి ఆ ఒంగోలులో జరిగిన మహానాడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందనమాట. కార్యకర్తల్లో కసి పెంచింది, ఐక్యత పెంచింది, ఒక రకమైన నమ్మకాన్ని క్రియేట్ చేసింది. సో పార్టీలకి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆ తర్వాత 2023లో రాజమండ్రిలో జరిగిన మహానాడు కూడా భారీగానే జరిగింది. సో దాంతో 2024 ఎన్నికల సందర్భంగా మహానాడు పెట్టలేదు. 2025 వచ్చేసరికి కడపలో పెట్టారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. రాయలసీమలో అందులోకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ కంచుకోట లాంటి కడప జిల్లాలో మహానాడు పెట్టడం, అక్కడ నాయకులు ప్రెస్టీజియస్గా తీసుకోవడం, అది కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు. లక్షలాది మంది వెళ్ళారు. ఆతిథ్యం మొదలుకొని అన్ని రకాల ఏర్పాట్లు బాగా చేశారు. సో దానికి స్ఫూర్తిగా ఒంగోలు, రాజమండ్రి, కడప, దీనిని మించి నెల్లూరులో వాళ్ళ పవర్ ఏంటో చూపించాలి అని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్న తరుణంలో మహానాడు ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పడం ఖచ్చితంగా ఒక రకమైన నిరాశ. అయితే ఇది తప్పదు, కొన్ని సందర్భాల్లో తప్పదనమాట. సో తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే 1983లో ఫస్ట్ మహానాడు 1983, 26, 27, 28 తేదీల్లో మే నెలలో విజయవాడలో జరిగింది. ప్రథమ తెలుగు మహాసభలు అని దానికి ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చి మహానాడు అని పేరు పెట్టి దానికి ఎంజి రామచంద్రన్ గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఆ సభకు అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారు, చంద్ర రాజేశ్వరరావు గారు వచ్చారు, శరద్ పవార్ గారు వచ్చారు, ఎల్కే అద్వానీ గారు వచ్చారు. అలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్యేతర పక్షాలకు నాయకత్వం వహిస్తున్న పెద్దలందరూ ఫస్ట్ మహానాడుకు వచ్చారు. సో మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి అంత ప్రెస్టీజియస్. దానిలో తీర్మానాలు ఉంటాయి, చర్చ ఉంటుంది, కార్యకర్తల ముందే వాళ్ళ విధానాలు ప్రకటించడం, సో తీర్మానాలు ప్రకటించడం, సో ఈ ఏడాది పాటు ఏం చేయాలి, పార్టీ పరంగా ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వ పరంగా ఏ విధంగా వెళ్ళాలి, అధికారంలో ఉంటే ఒక రకమైన తీర్మానాలు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉంటే మరో రకమైన తీర్మానాలు ఉంటాయి అన్నమాట. సో ఇది మహానాడు. సో ఈ సంవత్సరం గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేశారు కానీ లేకపోవడం కొంచెం నిరాశ. సో పార్టీ పెద్దలైతే మాత్రం ఈ సంవత్సరం మహానాడు ఆన్లైన్లో నిర్వహించాలని చూస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వేదిక ఎక్కడో ఏంటో చూడాలి. థ్యాంక్ యూ.